బ్యాక్ టు న్యూస్. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పైలట్ ప్రాజెక్టుగా ఏపీలో నేడు రేపు పింఛన్లు తనిఖీ చేయనుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదులు రావడంతో చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం. తొలి విడతలో ఒక్కో గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అధికారులు వివరాలు సేకరించనున్నారు. ఇందుకోసం పక్క మండలానికి చెందిన సిబ్బందిని నియమించింది. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నేతృత్వంలో మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి సర్కార్ కీలకమైన నిర్ణయం. గత ప్రభుత్వ హయాంలో వికలాంగులు కాకపోయినా వికలాంగుల పేరుతో, అలాగే మాగాణి మెట్ట అంటే మాగాణికి సంబంధించి కూడా 3 ఎకరాల లోపు, మెట్ట 10 ఎకరాల లోపు ఉండాలి. ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు, వారికి కారు ఉండకూడదు, అలాగే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి, అంటే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో రాకూడదు. ఇవన్నీ ఉన్న వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అనేక మందికి సంబంధించి కూడా పింఛన్లు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల పైగా కూడా పింఛన్లు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రాథమికంగా కూడా అంచనాకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలకు సంబంధించి 26 గ్రామాలని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి ఈ రోజు పక్క మండలానికి సంబంధించిన అధికారులు 40 మంది ఆ గ్రామానికి వెళ్లి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఫస్ట్ వార్డు పరిధిలో, ఆ తర్వాత గ్రామ పరిధిలో, ఆ తర్వాత మండల పరిధిలో సర్వే నిర్వహిస్తారు. ఇంట్లోని పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తారు. ఏదైతే వికలాంగ కోటాలో సదరన్ సర్టిఫికెట్ తీసుకున్నారో ఆ సర్టిఫికెట్ ను పూర్తి స్థాయిలో పరిశీలించి వెరిఫికేషన్ చేస్తారు. కొన్ని అనుమానాలు ఉన్న వాటికి సంబంధించి మరోసారి వెరిఫికేషన్ కూడా రాసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు సాయంకాలం 6 గంటల కల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి పింఛన్ల వెరిఫికేషన్ పూర్తి చేసి ఆయా గ్రామ సచివాలయాలకి, మండల సచివాలయాలకి ఇవ్వాలి. వీటన్నిటిని జోడీకరించి ఈ రోజు అర్ధరాత్రికి కానీ రేపటికి కానీ జిల్లా స్థాయి అధికారులు చేరితే రేపు మధ్యాహ్నానికి జిల్లా అధికారుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేరితే దీనికి సంబంధించి రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. మరొక వైపు ఈ రోజు ఎవరైతే అందుబాటులో లేరో, నివాసానికి సంబంధించి కానీ పింఛన్లు తీసుకుని అందుబాటులో లేకపోతే వారిని ఈ రోజు సమాచారం ఇచ్చి రేపు పిలిచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. బోగస్ పింఛన్ల మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఖజానానికి దాదాపుగా 4 నుంచి 6 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతుంది. గతంలో వైసీపీ సర్కారు వారి అనుమయులకి, వారి బంధుగణానికి, ఒక సహచరులకి ఇష్టానుసారంగా కూడా అర్హత లేకపోయినా కానీ పింఛన్లు రాశారనేది ప్రభుత్వ నివేదికలో తేలింది. వీటన్నిటిపై కూడా సమగ్రమైన వివరాలు సేకరించి సర్వే నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం ప్రత్యేక యాప్ ను కూడా విడుదల చేసింది. ఈ రోజు ఎప్పుడైతే సర్వే చేస్తారో సర్వే చేసిన తర్వాత వెంటనే ఆ కుటుంబ వివరాలకు సంబంధించి కూడా వెంటనే యాప్ లో అప్లోడ్ చేయబోతా ఉన్నారు. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.